నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని హవల్లీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ పై నుంచి పడి ప్రవాసుడు మన భారతీయుడైతే మరణించారనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ భవనం పై నుంచి కింద పడి ఒక భారతీయుడు మృతి చెందగా ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపైన దర్యాప్తు జరిపి ఇందులో ఏమైనా నేరపూరిత అనుమానం ఉందో లేదో నిర్ధారించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే భవనం నుంచి ఒక వ్యక్తి పడిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కార్యకలాపాల విభాగానికి ఆపరేషన్ రూమ్కి అయితే సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన భారతీయుడు ఇతరులతో కలిసి ఒక షేర్డ్ అపార్ట్మెంట్లో నివసించే ప్రవాసుడని చెప్పేసి భవనం యొక్క సెక్యూరిటీ గార్డు తెలియజేశాడు. తాను ఒక పెద్ద శబ్దం విన్నానని పరిశీలించడానికి బయటికి వెళ్ళగా ఆ యొక్క భారతీయుడు నేలపైన పడి అప్పటికే చనిపోయి ఉన్నాడని చెప్పి అక్కడ పనిచేస్తూ ఉన్న హారిస్ ఎవరైతే ఉన్నారో పోలీసులకైతే చెప్పాడు. ఆ సమయంలో అపార్ట్మెంట్లో ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అడగగా తనకు తెలియదని చెప్పేసి ఆ గార్డు సెక్యూరిటీ గార్డు అయితే తెలపడం జరిగింది. ఈ ఘటనపైన కేసు నమోదు చేయబడింది. కింద పడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు నిర్ధారించడానికి మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇందులో ఏదైనా నేరపూరిత చర్య ఉందా అని తెలుసుకోవడానికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తమ యొక్క విచారణను కొనసాగిస్తూ ఉన్నారు. దర్యాప్తులో భాగంగా తేలిన వివరాలను సంబంధిత అధికారులకు సమర్పిస్తామని చెప్పి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లయితే పోలీసులు తెలిపారు. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క భారతీయ ప్రవాసులు హవల్లీ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటే అతడైతే తన యొక్క స్నేహితులతోనో బంధువులతోనో కలిసి ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో అయితే నివసిస్తూ ఉన్నాడనమాట. షేర్డ్ ఫ్లాట్ అనమాట. అలాగే ఆయన చనిపోయే ముందు ఆ యొక్క ఫ్లాట్లో ఎవరైనా ఉన్నారా లేదా, లేకపోతే ఆయన ఎవరైనా పైనుంచి కిందికి తోసేశారా, నేరపూరిత అనుమానం ఉందా, ఈయన నిజంగానే పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడా, లేకపోతే ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.